దళపతి విజయ్ తన టీవీకే పార్టీతో తమిళ గడ్డపై సృష్టించిన సునామీ ఇప్పుడు పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. విజయ్ సాధించిన అనూహ్య రెస్పాన్స్ చూశాక టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. సినిమా గ్లామర్ అంటే కేవలం రంగుల ప్రపంచం కాదు, అది ప్రజాసేవకు ఒక వారధి అని విజయ్ నిరూపించారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీల కోటరుడు బద్దలు కొట్టేందుకు విజయ్ అడుగు వేసిన అడుగులు సక్సెస్ అయ్యాయి. మరి అదే ఊపు తెలుగు గడ్డపై ఎందుకు ఉండకూడదు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. విజయ్ సభలకొచ్చిన జన సందోహం, ఆయనకొచ్చిన సీట్లు చూసి విశ్లేషకులు కూడా అవాక్కవుతున్నారు. ఇదే తరహా మాస్ ఫాలోయింగ్ ఉన్న తారక్ రాజకీయాల్లోకి వస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే పూనకాలొస్తున్నాయి. తెలుగు రాజకీయ చరిత్రను తిరగరాసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఆయన వాగ్ధాటిని, ప్రజాకర్షణను పుణికిపుచ్చుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. తాత వారసత్వాన్ని అందిపుచ్చుకొని తారక్ గనక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో విజయ్ కంటే పెద్ద ప్రభంజనం రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లోకి రావడం ముఖ్యం కాదు, ఎప్పుడు రావాలో తెలిసిన వాడే అసలైన లీడర్ అన్నట్టుగా తారక్ తన నిర్ణయం కోసం సరైన సమయం చూస్తున్నారా? విజయ్ లాగే ఎన్టీఆర్ కూడా ప్రజల కోసం తన సినిమా కెరియర్ను పక్కన పెట్టి వస్తారా, లేక తనదైన శైలిలో కొత్త పార్టీ పెట్టి రాజకీయాన్ని శాసిస్తారా? ఏదేమైనా విజయ్ సక్సెస్ ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయనలాగే తెలుగు స్పష్టంగా గంభీరంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఎటువంటి కాగితం చూడకుండా గంటల తరబడి సభను ఉర్రూతలూగించే ఆయన మాటకారితనం రాజకీయాల్లో ఒక గొప్ప ఆయుధం. కేవలం యువతే కాదు, మహిళలు, వృద్ధులు మరియు ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు తారక్ను తమ ఇంటి మనిషిలా చూస్తారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల్లో ఆయనకున్న ఆదరణ ఏ రాజకీయ నాయకుడికైనా అసూయ కలిగించే విషయమే. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు తారక్ కూడా అదే వయసులో అంటే 40 ఏళ్లలో ఉన్నప్పుడు రాజకీయ ఎంట్రీ గురించి చర్చ రావడం యాదృచ్ఛికమే అయినా ఆయనలోని పరిణతి అభిమానుల్లో కొండంత ఆశను కలిగిస్తోంది. RRR సినిమా తర్వాత తారక్ ఇమేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, గ్లోబల్ లెవెల్లో ఆయనకు గుర్తింపు వచ్చింది. ఒక గ్లోబల్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. సినిమా షూటింగ్స్ లో తారక్ ఎంత డెడికేటెడ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. అదే క్రమశిక్షణను ఆయన రాజకీయాల్లో చూపిస్తే యువతకు ఆయన ఒక రోల్ మోడల్ అవుతారు. నాయకుడికి ఉండాల్సిన మొండితనం, ధైర్యం ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున తారక్ చేసిన ప్రచారం ఇప్పటికీ ఒక సంచలనం.
ఆ సమయంలో ఆయనను చూడ్డానికి జనం క్యూ కట్టారు. అప్పుడే ఆయన తన రాజకీయ సత్తాను నిరూపించుకున్నారు. ఇప్పుడున్న అనుభవంతో ఆయన వస్తే ఆ జోరు 10 ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అత్యంత బలంగా ఉంది. తమిళనాడులో విజయ్ కోసం ఫ్యాన్స్ ఎలాగైతే సోషల్ మీడియాను వాడుకున్నారో తారక్ కోసం అంతకు మించి ఆర్మీ సిద్ధంగా ఉంది.